కాన్స్టిట్యున్సీ పరుచూరులో రా కదలరా సభ సక్సెస్ అని అందులో మాట్లాడుతూ అందరూ బాధితులే అందరూ బాధితులే. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ సభ నిర్వహించినటువంటి ఆ పరుచూరు కాన్స్టిట్యున్సీ ప్రస్తుత ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారి మీద కేసులు పెట్టారు, ఆయన్ని వేధించారు, ఆయన్ని వెంటాడారు. అట్లా ఇక్కడ ఉన్నటువంటి ఆ పక్కన ఉన్నటువంటి అద్దంకి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గుట్టిపేట రవికుమార్ని వేధించారు, వెంటాడారు, నన్ను వేధించారు, వెంటాడారు, పవన్ కళ్యాణ్ గారిని వేధించారని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అసలు వేధించినటువంటి వాళ్ళు లేరు, ఇటువంటి ఒక అరాచకమైనటువంటి పరిపాలన కొనసాగిందని తను ఇచ్చేశారు. మొత్తానికి రా కదిలిరా సభ దుమ్ము రేపింది పర్చూరులో. అంటే ఆ స్థాయిలో నవ్వుతో నా భవిష్యత్తు అనే విధంగా అక్కడ ఆ సభని నిర్వహించారని బాబు గారు అక్కడ పొగుడుతూ ఉన్నారు. సరే ఏదైనా కానీ ఒక బిగ్ సౌండ్ చేశారు. ఒకసారి బైట్స్ ప్లే చేయండి. సాంబశివరావు బాగా ఫైట్ చేశాడు, గట్టిగా అభినందించడం మీకోసరం. సాంబశివరావుకి ఎప్పుడు నేరాలు చేయడం తెలియదు, హత్యలు చేయడం తెలియదు, దొంగ ఓట్లు చేర్చడం తెలియదు, దొంగతనంగా ఓట్లు తీసేయడం తెలియదు. కానీ హీరో మారిగా దొంగ పైన పోరాడాడు. 3 పోలీసులు సస్పెండ్ అయ్యారు, కొంతమంది ఆఫీసర్లు ఇంటికి పోయారు. ఇప్పుడే కాదు రేపు కూడా మీ పని అదే. కానీ నేను అభినందిస్తున్నా, ఈయన దెబ్బకు ఆ మంచి ఇంటికి కథ కంచికి. అవునా కాదా? సాంబశివరావు బాగా ఫైట్. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కుర్చీ మడత పెట్టి లోపల పెట్టే రోజు దగ్గరలో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా ఒకటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాలు, బాపట్ల పార్లమెంట్లోని 7 నియోజకవర్గాలు ఈ మొత్తం కూడా గెలిచి మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే దాంట్లో ఈ ప్రాంత ప్రజలు కీలకం కావాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, జై హింద్, జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్. అంటే పర్చూరు కాన్స్టిట్యున్సీ ఈరోజు సభ దెబ్బకి పాప నిన్న అమర్చికేశ్వరమ్మని కానీ పంపించేశారు. అంటే అటువంటి దానికి జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారా అని అనిపిస్తుంది. సరే అనిల్ ఏంటి? ఉత్సాహభరితంగా సాగింది సార్. ఈ మధ్య కాలంలో రా కదిలి రా సభల ద్వారా ప్రజలకు వెళ్తున్న చంద్రబాబుకు వచ్చిన అన్ని సభల కంటే ఈ సభకు వచ్చిన మైలేజ్ కనుక చూస్తే అక్కడ ఉన్న ప్రజాస్పందనకు ఆయన ప్రసంగం స్టైల్ కూడా మార్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన చాలా నేరుగా అటాక్ చేసిన పరిస్థితి మనం చూసాం. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి చేతులు మడత పెట్టి వస్తామంటూ కూడా చేస్తాను, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ మాట్లాడుతూనే దానికి ఒక కౌంటర్. ముఖ్యమంత్రి కనుక ఏదైతుందో మడత పెట్టి రావాలని అంటున్నారు కదా, మీరేం చేస్తారంటూ కూడా కార్యకర్తలని ఆయన ఉద్దేశించి అడిగి మాట్లాడు. అలా ఇంకా అనేక అంశాలు, నా అనుభవం అంత వయసు లేదు, రాజకీయాల్లో ఒక బచ్చా అన్న విధంగా ఇట్లా అనేక రకాల వ్యాఖ్యలు, అంటే ప్రజల నుంచి వస్తున్న స్పందన ఆధారంగానే ఆయన ప్రసంగంలో కొత్తదనాన్ని చూపించే ప్రయత్నం చేశారు. ఇక స్థానిక అంశాలు, బాపట్ల పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అనేక స్థానిక అంశాలను, అక్కడ స్థానిక వైసీపీ నేతలు చేసినటువంటి అవినీతి అక్రమాలను కూడా పెద్ద ఎత్తున చెప్పే ప్రయత్నం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే బాపట్ల పార్లమెంటుని మరోసారి తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతుంది అన్న విధంగా ఈ సభ జరిగింది. ఎందుకంటే ఆ సభకు వచ్చిన ఆదరణ అటు టీడీపీ శ్రేణులు, జనసేన శ్రేణులతో పాటు తటస్థులు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. ప్రసంగం స్టైల్ మారింది. వచ్చిన వారందరూ కూడా ఆ ప్రసంగం గురించి మాట్లాడుకుంటూ ఒక సంతోషకరమైన వాతావరణంలో తిరిగి వెళ్ళిన పరిస్థితి చూసాం. అనుకున్న సమయానికే సభ జరిగింది. చాలా సక్సెస్ఫుల్ గా ఇటీవల జరిగిన రా కదిలి రా అన్ని సభల్లో కల్లా ఇది టాప్ అవుతుందంటూ కూడా పార్టీ శ్రేణులు అక్కడ చర్చించుకున్న పరిస్థితి కనిపించింది సార్. పూర్తిగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక జోష్ నింపే విధంగా అయితే చంద్రబాబు కార్యక్రమం జరిగింది. ఓకే, రైట్ అనిల్, రైట్. థ్యాంక్ యూ రాజు గారు. థ్యాంక్ యూ వంశీ గారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్.